మనకిప్పుడు తట్టన్నారం వైఎస్ఆర్ నగర్లో దాదాపుగా 175 గజాల ఒక ప్లాట్ అయితే అమ్మడానికి అయితే వచ్చిందండి. అందులో దాదాపు 4 రూములు ఉన్నాయి, రేకులతో వేసినాయి. ఆ రూములకు ఒక్కొక్క రూమ్కి మీకు 2500 చొప్పున 10,000 కిరాయి అయితే ప్రస్తుతం వస్తున్నది. అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఈ ప్లాటు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ లోపట్టుకుందండి. ఇప్పుడు మన రోడ్లో మీరు రైట్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్లో మీకు రాజీవ్ గృహకల్ప వాళ్ళది బిల్డింగ్స్ కనిపిస్తున్నవి. రీసెంట్గా మనకు ఇందులో వేలంపాట జరిగిందండి. నెక్స్ట్ ఇదే రూట్లో మనకు ముందుకు వెళ్తే మనకు నారాయణ జూనియర్ కాలేజ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది, ఇది నా స్కూల్. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకు పోతే స్కూల్కి విషయానికి వచ్చేస్తే మీకు ఇందో అరణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మీకు. అదే కాకుండా ఇదే రూట్లో మీకు వాళ్ళకి సంబంధించినది విల్లాస్ ఉన్నాయి. ఇదే రూట్లో దాదాపు ఎండింగ్ వరకు వస్తే మీకు బ్రీజీ విల్లాస్ అని ఉన్నాయండి. ఇది చాలా హ్యూజ్ రోడ్, పెద్ద రోడ్డు. ఇక్కడ మీకు ఈ ఒక్క లైన్లోనే అంటే దాదాపు 2.5 కిలోమీటర్ రేంజ్లోనే మీకు దాదాపు 4 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. మీకు అంత షాపింగ్కి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి ఉంది. మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నది అజంతా విల్లాస్ అండి. మీ దగ్గర అంటే మనకి ఈ రూట్లో మనకు అజంతా విల్లాస్, ఇందో అరణ్య విల్లాస్, బ్రీజీ విల్లాస్ ఉన్నాయి. ఈ నాగోల్ మెట్రో స్టేషన్ నుండి దాదాపు మీరు తట్టన్నారం ఎక్స్ రోడ్ వరకు అంటే అంబేద్కర్ స్టాచ్యూ వరకు వస్తే మీకు అన్ని విల్లాస్తో పాటు రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన రూట్ ఒకటి కనిపిస్తుంది మనకు. శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు ఒకటి మస్జిద్ ఉంటుంది. మస్జిద్ ఇదొకటి న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్నది. అజంతా వాళ్ళదే ఇంకొకటి వస్తుందండి. ఇది ఒక పెద్ద కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా దాదాపుగా అన్నీ ఆక్యుపై అయిపోతున్నాయి, అందరూ కొనుక్కుంటున్నారు. ఓకే, ఈ విల్లాస్ కాకుండా మనం ముందుకు వెళ్తే బ్రీజీ విల్లాస్ ఉన్నాయి. తర్వాత రైట్ సైడ్కి వచ్చేసినట్టయితే మాకు శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినది రూట్ వస్తుంది. ఇంకా కొంచెం ముందు పోతే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక మస్జిద్ ఉంటుంది. కొంచెం ముందుకు చూస్తే మీకు అంబేద్కర్ స్టాచ్యూ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోగానే రైట్ సైడ్కి మీకు ఒకటి పెద్ద బ్యాంకెట్ హాల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారండి. కొద్దిసేపట్లో మీకు నేను చూపిస్తాను అది. అంటే ఇది చాలా పెద్ద రూట్ ఉంది. మనకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ట్రాఫిక్ అనేది ఆగదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎలాంటి సంబంధించిన సిగ్నల్స్ లేవు. మనకు ఈజీ టు కమ్యూట్ అన్నమాట. మీకు ఫ్రీ రోడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఏముండదు మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ విధంగా మనం మొత్తం రోడ్ చూసాము మనము. అయితే ఇక్కడ కొంచెం దూరం పోగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్ ఒకటి వస్తుంది. ఇది మనకు పిర్జాది కూడా ఒక టచ్ అవుతుందండి. ఈ రూట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళే దగ్గరికి మన డెస్టినేషన్ అనేటిది మనం ఇప్పుడు రీచ్ అవ్వబోతున్నాము. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా రైట్ సైడ్లో మనకు శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ కాలేజ్కి వెళ్ళే రూట్ కనిపిస్తుంది. దానికి ఆనుకునే మనకు బ్రీజీ విల్లాస్ ఉంటాయి. ఓకే, ఇదొకటి విల్లాస్కి సంబంధించింది. నెక్స్ట్ మనము ఇంకొంచెం సేపట్లోనే మనకు కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాము. అయితే ఓనర్ వచ్చేసి ఈ ప్లాట్కి వచ్చేసి రేటు 43 lakhs అంటున్నారు. ఇది దాదాపుగా 175 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది బండ్లగూడ బస్ డిపో మీరు చూసింది. ఓకే, ఇది 175 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అయితే ఫేసింగ్ వచ్చేసి అరౌండ్ 40 feet అండ్ డెప్త్ వచ్చేసి కూడా అరౌండ్ 40 feet కంటే పైన ఉంది అనమాట. అయితే మనకు దీనికి వచ్చిన చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది లాస్ట్ ప్లాట్ కావడం ఒకటి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ల్యాండ్ అనేటిది కొంచెం క్రాస్గా ఉందన్నమాట. దాన్ని కట్ చేసుకుంటే మనం డెఫినెట్గా 170 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. ఓకే, ఇది ఓనర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 43 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్.
ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మాకు ఫోన్ నెంబర్ వచ్చేసి 9177616472. మీరు చూడొచ్చు, ఇప్పుడు రైట్ సైడ్లో నేను చూపిస్తున్నాను, ఇది శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన రూట్ పోయింది. ఇప్పుడు కొంచెం దూరంలోనే ఇప్పుడు మీకు ఇదొకటి బ్రీజీ విల్లాస్, ఇది బ్రీజీ విల్లాసు. కొంచెం ఇంకా ముందుకు పోగానే మీకు లెఫ్ట్ సైడ్లో మస్జిద్ కనిపిస్తుంది. మస్జిద్ దాటగానే ముందు మీకు అంబేద్కర్ స్టాచ్యూ, మరి దానికి సంబంధించినది సర్కిల్, ఇది మీకు మా మస్జిద్ అండి. ఇప్పుడు మనకు వచ్చేసింది అంబేద్కర్ సర్కిల్. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్ తీసుకునేగానే రైట్ సైడ్లో మీకు పెద్ద ఒక బ్యాంక్వెట్ హాల్ రీసెంట్గా న్యూలీ కన్స్ట్రక్ట్ చేశారు, మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి ఓనర్ నెంబర్ చెప్తున్నాండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 9177616472. ఇది అంబేద్కర్ స్టాచ్యూ సర్కిల్. లెఫ్ట్ వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు, ఇది బ్యాంకెట్ హాల్ అండి. ఇది పెద్ద న్యూలు కన్స్ట్రక్ట్ చేశారు ఒకటి, ఈ బ్యాంకెట్ హాల్. మనకు ఈజీ లొకేషన్ కోసము లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ లెఫ్ట్ డెడ్ ఎండ్కి వెళ్ళాలి మనము. ఫస్ట్ లెఫ్ట్ డెడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రైట్ తీసుకొని డెడ్ ఎండ్కి వెళ్తే మనకు అమ్ముతున్న ప్లాట్ అనేది మనకు వస్తుందండి. ఈ ప్లాట్లో మనకు 4 రూమ్స్ ఉన్నాయి ప్రస్తుతం. అది యాస్బెస్టాస్ షీట్స్ వేసి ఉన్నాయి, రీసెంట్లీగా కట్టారు. ఈచ్ రూమ్కి 2500 చొప్పున మనకు 4 రూమ్స్కి 10,000 రెంట్ వస్తుంది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది. ఆల్టర్నేట్ డేస్ వాటర్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఆల్రెడీ సీసీ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా రానున్న 6 monthsలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగడంతో మనకి ఇక్కడ ఏంటంటే రేట్స్ అనేటివి పెరుగుతున్నాయి. మనకు ఓనర్ వచ్చేసి కొంచెం డబ్బులు అర్జెన్సీ ఉండడం వల్ల మనకి ప్లాట్ అమ్ముతున్నాడండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళు మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 9177616472. మనం ఇప్పుడు దాదాపుగా ఎండింగ్ వరకు వచ్చేసాము. ఫస్ట్ లెఫ్ట్కి డెడ్ ఎండ్ వరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఈ డెడ్ ఎండ్ నుంచి ఇప్పుడు మనము రైట్ సైడ్ డెడ్ ఎండ్కి, అంటే రైట్ సైడ్ వెళ్తే టోటలీ డెడ్ ఎండ్. ఇవన్నీ సీసీ రోడ్స్ వచ్చేసాయి మనకు. ఈ కాలనీ యాక్చువల్లీగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలనీ వైఎస్ఆర్ కాలనీ అని ఏర్పాటు చేశారు. దాదాపు ఇలాంటివి 4 lanesతోని ఇది కట్టబడింది మొత్తము హౌసెస్. మనది వచ్చేసి 4th lane అండ్ లాస్ట్ ప్లాట్ అండి. ఇది లాస్ట్ ప్లాట్ మనకు ఫారెస్ట్ గోడకి ఆనుకొని ఉంది. ఫారెస్ట్ గోడకు ఆనుకొని ఉండడం వల్ల మనకి ఇది పెద్ద ప్లాట్ అనేది మనకు వచ్చింది ఇక్కడ. ఇది దాదాపుగా మనకు 175 square yards ఉంటుంది. సో మెయిన్గా ఓనర్ ఇది తనకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి 43 lakhకి తీసేయాలనుకుంటున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. రిక్వెస్ట్ ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాతనే కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే ఆఫీస్ అవర్స్లో ఓనర్కి ఫోన్ పర్మిట్ లేదు. కాబట్టి మీరు ఈవినింగ్ టైం పూటనే మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం డెస్టినేషన్కి వచ్చేసామండి. ఇది ఈ పెద్ద బిల్డింగ్ పక్కనే ఉన్నట్టుది మన ప్లాటు. దీంట్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఫారెస్ట్ గోడ, డెడ్ ఎండ్ హౌస్ లెఫ్ట్ సైడ్ది, ఈస్ట్ ఫేసింగ్ ఇది మనం లోపలికి వెళ్తున్న హౌస్ ఎంట్రన్స్. ఇక్కడ 4 రూమ్లు మీరు కనిపించాయి అనుకుంటాను. ఎంటర్ అవ్వగానే మీకు మనకు స్టార్టింగ్లో 2 వాటర్ సమ్స్ ఇచ్చారండి టెనెంట్ కోసం అని, నీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ లోపల ఇది మన ఫస్ట్ రూమ్ యాస్బెస్టర్ది, అదేవిధంగా సెకండ్ రూమ్, అదేవిధంగా థర్డ్ రూమ్, అదేవిధంగా 4 రూమ్ అండి. 4 peopleకి మనకు 4 వాష్రూమ్స్ ఇచ్చారు, వాషింగ్ ఏరియాస్ ఇచ్చారు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. अपना फ़ोन नंबर डाल सकते हैं.